హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సందీప్ ఇన్ఫో. ఇవాళ మనమైతే హైదరాబాద్లో ఉన్న మినీ శిల్పారామంకి అయితే వచ్చేసాం. సో మేమైతే ఇప్పుడు బోటింగ్ చేయబోతున్నాం, అది చూపిస్తాను గైస్. ఇదైతే నార్మల్గా ఇక్కడ జస్ట్ చిన్న పార్క్ అన్నమాట. నేను మా బామర్ది గాడి ఇవాళ ఏదో ఒక స్టంట్ చేద్దామనేసి వచ్చేసిండు. మనోడు హాయ్ చెప్తుండు గైస్, చూపిస్తాను చూడండి. ఇంకా సో చూస్తున్నారు కదా, ఇక దీంట్లోనే బోటింగ్ చేయాలి మనం. ఇక మా నీళ్ళు మాత్రం బాగా మురికి ఉన్నాయి అసలు. చూడండి గైస్, నేను కూడా నెక్స్ట్ ఇక మనం బోటింగ్ చేద్దాం, అది చూపిస్తాను. ఇంకా అటు వెళ్తే మొత్తం చిన్న ఐడల్స్ ఉంటాయన్నమాట, అవి కూడా చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు బోటింగ్ దగ్గరికి వెళ్దాం. టికెట్ అయితే తీసేసుకున్నాను, జస్ట్ 20 రూపీస్ మాత్రమే ఒకళ్ళకి. చూస్తున్నారు కదా, మనైతే ఇప్పుడే బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం, వెళ్తున్నాం. మనోడైతే వెళ్తుండి ఇప్పుడే. ఇదే మన బోటింగ్ అన్నమాట. నేను మా బామర్ది గారు ఇద్దరం కలిసి తొక్కుతూనే ఉన్నాం. అది మా గట్టిగా పోతూనే ఉంది, అమ్మ ఎట్లా పోతుందో ఏందో అసలు ఏం అర్థమవుతలేదు. చూడండి గైస్, ఎట్లా దాన్ని తాకుతూనే ఉన్నది. ఇది మొత్తం చిన్న స్పేస్ అయిపోయింది, ఫ్రీగా తొక్కడానికి కూడా లేదు. అటు నుంచి ఇటు అలా ఇది హ్యాండిల్ దీనికి భలే ఉన్నది. చూసి రాది, అటు తిప్పితే ఇటు తిరుగుతుంది, ఇటు తిప్పితే అటు తిరుగుతుంది. చూస్తున్నారు కదా, తొక్కాలి. అది తొక్కితే అది ఎటు పోతుందో ఏందో, అది మళ్ళీ ఎక్కువ స్పేస్ కూడా లేదు. ఒక 7-8 ఫీట్స్ ఉంటుంది అంతే కదరా, మ్యాక్సిమం 8 ఫీట్స్ అంతే ఉంటుంది. లైట్లు లేదు, లౌడా లేదు, ఏం లేదు, ఏదో డల్ ఉన్నది మొత్తం. మజా వస్తలేదు. మేము బోటింగ్ అనగానే టెంప్ట్ అయ్యి ఏదో పెద్దగా ఉంటుంది, పోయి బాగా ఎంజాయ్ చేయొచ్చు, 20 రూపాయల టికెట్ అనగానే టెంప్ట్ అయినాం. ఇక అసలు మనం డబ్బులు తక్కువన్నదని ఎప్పుడు వాడు ఆడ చెప్తుండంట, మాకేం ఆగగా మేము తీసుకున్నాం దెబ్బ పోయి టికెట్లు చూసేసి వచ్చి తీసుకోండి అనుకుంటా. రివర్స్ ఒకరా వెనకకి వెళ్దాం. వెనక పోతలేదు ఫ్రెండ్స్, వెనక కూడా పోతుంది. వెనక పోతున్నాం ఫ్రెండ్స్, ముందర దొక్కినా సైకిల్ దొక్కినాడు, దొక్కుతున్నాం. మజా వస్తుంది, కాకుంటే 20 రూపాయలు అయినా సరే మంచి మజానే వస్తుంది. తిట్టుకున్నది ఒక రకంగా. తిప్పురా తిప్పు. వాటర్ కూడా 3 ఫీట్స్ అండి, ఎక్కువ ఫీట్ ఏం లేదు. పక్కనే మూసినది ఉంది, గబ్బు స్మెల్ వస్తుంది. కాకపోతే చూస్తున్నారు కదా, ముందర కపుల్స్ ఉన్నారు, రొమాన్స్ చేసుకుందాం అనుకుంటున్నారు మరి వాళ్ళు మధ్యలో. దీవర వచ్చా వెనక కొని ఇంకా మేము మళ్ళీ వెనకకి వెళ్ళిపోతున్నాం మేము. చూసారు కదా, మళ్ళీ వెనకాల పోతున్నాం ఫ్రెండ్స్. మేము ఇక్కడిక్కడనే తిప్పుతున్నాం ఫ్రెండ్స్. 20 రూపాయలకి డబ్బులు పడ్డారు లోపల. ఇంకా అదే వదిలే, ఇంకా నువ్వు ఆడు చూస్తే చచ్చిపోతాడు రా. వెనకకి తిప్పు, మనకు కనిపిస్తూ ఉంది. మళ్ళా వెనకకి వెళ్ళి ముందరికి వస్తున్నాం. ఇక తిరిగిన వాడు వెళ్ళినాలే కానీ ఇంకా ఎందుకులే వాడు తిట్టుకుంటాడేమని ఒక రౌండ్ 20 రూపాయలు మాత్రమే, కాకుంటే మేము 40 రూపాయలు న్యాయం చేసేస్తున్నాం. బాగుంది, కాకుంటే పర్లేదు, 20 రూపాయలు న్యాయం అనుకోవాలి. తప్పదు, ఇంకా మొత్తం నైట్ రైడ్ అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ అయితే మేము ఆడికి వెళ్ళాం, ఏంద్ర అది వండర్లాకి వెళ్ళాం. బట్ ఆడ మాకు సాధ్యం కాలేదని ఇటు వచ్చేసినాం. చూడండి వాడిని, అరే నీకు కాదురా అది, లే అదే ఇరిగిద్దిరా అది.
అమ్మ చూడండి గాయ చూడు మామూలుగా కాదు. అది ముందది కదా. ఇది కూడా ఎక్కుతావు ఏంద్రా? ఇదేంద్రా? ఏందది? ట్రైన్ అది? మనోడు అసలు మామూలుగా కాదు. ఏం చేస్తున్నారా దాన్ని? అది ముందెళ్దాం. ఇంకోటి ఉంది కదా అన్నాడు, వేస్తున్నాడు దాన్ని. అమ్మా కోడి మీద కూర్చున్నాడు మనోడు. హ్యాపీ బర్త్డే టు యూ. అదేంది అది సినిమాలో కాంచనా సినిమాలో ఉంటుంది కదరా, లెగ్ పీస్ కావాలా? అదేంది? లే చిల్లీ చికెన్ కావాలి. ఇదైతే యాక్చువల్లీ దీని మీద నుంచి వాటర్ వస్తుండే, బట్ ఎందుకే దీన్ని కొంచెం పగిలిపోయిందనమాట. అంటే బొమ్మలు చూస్తున్నారు కదా, బొమ్మల్లో తల పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిలోంచి యాక్చువల్లీ వాటర్ వచ్చాయి కానీ పైన మొత్తం అది పగిలిపోయింది. దానివల్ల ఆపేసారు అనమాట. ఎప్పుడు రిపేర్ చేపిస్తారో తెలియదు. చూడండి మంచి స్పాట్ ఇదైతే, అసలు మామూలుగా ఉండదు. ముందరికి వెళ్ళి చూపిస్తాం. ఇవన్నీ బట్టల షాపులు, లేడీస్కే ఉన్నది, జెంట్స్కి ఏం లేవు. నార్మల్గా జ్యువెలరీస్ అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడనే దొరుకుతాయి మనకి. తోలు బొమ్మలు రా, చూద్దాం పట్టు. తోలు బొమ్మలు అంటారు కదా. దాని మీద కొడితే సౌండ్ వస్తుంది మరా. క్యాప్స్ బాగుంది కదా కాకుంటే. శారీసే ఉన్నాయి మ్యాక్సిమం. సెక్యూరిటీ రేట్ల సెక్యూరిటీ. ఇందులో ఫర్నిచర్ కూడా ఉంది. మేనేజ్ ఆఫీస్ ఫర్నిచర్స్ ఇవన్నీ బాగున్నాయిరా. సైకిళ్ళు అన్నీ యాంటిక్ పీస్ ఇవి, పాతకాలం ఇవన్నీ. లోపలికి వెళ్ళి చూద్దాం. ఎవర్రా?